అప్పుడే ఏ కార్యక్రమమైనా అది విజయవంతంగా అద్భుతమైనటువంటి సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు మీ పాలకవర్గం కృషి చేయాలని చెప్పి నేను సూచిస్తా ఉన్నాను. ఇవాళ మొట్టమొదటి గ్రామ సభ అంటే నేను అనుకున్నా ఎంతో వందలాది మంది ప్రజలు భాగస్వామ్యం అవుతారేమో. ఇది మొట్టమొదటి సభ. గత 2 సంవత్సరాలుగా గ్రామ సభలు లేక ఈ పాలక వర్గాలు లేక నిర్వీర్యమైపోయినాయి. కాబట్టి ఇందులో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి ఆలోచన. కానీ మళ్ళీ 10ల సంఖ్యలోనే గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మీరు ఎక్కువ భాగస్వామ్యం చేయాలి. ఎక్కువ ప్రజల భాగస్వామ్యాన్ని కల్పించినప్పుడే, ప్రజలకు అవగాహన కల్పించినప్పుడే ఏ కార్యక్రమమైనా, ఏ సంక్షేమ పథకమైనా అది విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ జరగబోయేటువంటి గ్రామ సభలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని చెప్పి ఈ సందర్భంగా ఈ పాలకవర్గానికి కూడా సూచిస్తూ, ఇంకా రాబోయే ఇప్పుడు అదేవిధంగా ఒక దాత మన గ్రామానికి వాటర్ ఫిల్టర్ ఇచ్చి, క్యాన్లు ఇచ్చి గ్రామానికి పాటుపడుతున్నాడు. నీటి క్యాన్ల పంపిణీ కార్యక్రమం ఉందని చెప్పినా కానీ ఇవాళ ప్రజలు రాలేకపోయారు. ఎందుకు మరి దీనిలో ప్రజల భాగస్వామ్యం లేకపోతా ఉంది? దీనికి కారణం ఏందనేది ఒకసారి మనం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది. ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాల ఉద్దేశం ఏంది, ఎక్కడ ఏ కార్యక్రమం చేసిర్రు, దానివల్ల ఫలితాలు ఏమున్నాయి అనేటువంటిది ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా, భవిష్యత్తులో ఏ కార్యక్రమం రూపకల్పన చేసినా ప్రజలను ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేనిది మనం ఎంత గొప్పగా ముందుకు పోయినా కానీ దాంట్లో ఫలితాలు ఉండవు. ప్రజల భాగస్వామ్యం ఉండాలి. మనం ముఖ్యంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. గ్రామాల్లో మంచి వాతావరణంతో మన వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్ నిషేధించాలి. మురుగులు లేకుండా చూసుకోవాలి. దోమలు లేకుండా చూసుకోవాలి. ఈగలు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే మనం గ్రామం మంచిగా ఉంటుందో మనం ఆరోగ్యవంతమైనటువంటి గ్రామాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణను నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మంచి వాతావరణంలో, ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో అన్ని పార్టీల నాయకులు కూడా భాగస్వామ్యం కావాలి. ఇవాళ ఓట్ల జాతర వచ్చినప్పుడు అనేక పార్టీలు మన ఇంటి ముందుకు వచ్చినాయి. ఇలా ప్రజల మీటింగ్, గ్రామ సభ అంటే అన్ని పార్టీలు కనబడలేదు, పార్టీల నాయకులు కనబడలేదు. ఇవాళ ఆయన మాట్లాడిన నాయకులు కనబడలేదు. ఎందుకు? ఇవాళ మన బాధ్యత. ఇలా గ్రామ సభ ఉన్నప్పుడు గ్రామంలో ఇంకేమో సమస్యలు ఉన్నాయి, గ్రామాన్ని ఎట్లా ఇంకా ముందుకు తీసుకోవాలనే అనేక విషయాల మీద చర్చించుకుంటే బాగుంటుంది. కాబట్టి ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజలు కూడా ఈ పాలకపక్షం ఇచ్చినటువంటి ఏదైతే సాటింపు కార్యక్రమం చేసారో దాన్ని కూడా అర్థం చేసుకొని మన కోసం, మన గ్రామాభివృద్ధి కోసం కాబట్టి ప్రజలు కూడా దీనికి బొట్టు పెట్టి ఆహ్వానించాల్సిన అవసరం లేదు. దండోరా వేశారు. కాబట్టి దీంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ, ఇంకా రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు నిర్వహించుకొని ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మన గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించుకున్నామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పాలక వర్గానికి సూచిస్తూ, మీ గ్రామంలో, మన వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని ఇప్పుడు చాలా మంది వార్డు మెంబర్లు చాలా సమస్యలు చెప్పారు. సర్పంచ్ గారు కానీ, కార్యదర్శి గారు కానీ దాన్ని నోట్ చేసుకోవాలి. ఓన్లీ చెప్పంగా వాళ్ళు వినడం, వదిలేయడం. వాళ్ళు ఏం చెప్పారు మీరు నోట్ చేసుకోలేదు. కాబట్టి నోట్ చేసుకొని దాన్ని మళ్ళీ గ్రామ సభ వరకు నోటిఫై చేసుకొని ఏ సమస్యను ఎంతవరకు మనం పరిష్కరించగలని చెప్పి ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గ్రామ సభలు ఏదో నామమాత్రం కాకుండా మంచి వాతావరణంలో జరగాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పాలక వర్గానికి, ఇందులో భాగస్వామైనటువంటి పంచాయతీ సిబ్బందికి, అనేక ప్రభుత్వ శాఖల సిబ్బందికి, అదేవిధంగా ప్రజలకు, గ్రామ పెద్దలందరికీ, యువకులందరికీ కూడా పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.